మనందరికీ ఒక్కసారైనా డౌట్ వస్తుంది, హార్ట్ అటాక్ అంటే ఏంటి, అది ఎలా వస్తుందని. సింపుల్ గా చెప్పాలంటే మన హార్ట్ కి బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇంత సింపుల్ గా చెప్తే మీరు సాటిస్ఫై అవ్వరు, అందుకని చాలా క్లియర్ గా పిన్ టు పిన్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మన హార్ట్ ఒక పంప్ లాగా పనిచేస్తుంది, మన బాడీ పార్ట్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది. అయితే హార్ట్ అటాక్ కి శంకుస్థాపన ఎక్కడ జరుగుతుందంటే హార్ట్ అటాక్ ని మన డైలీ లైఫ్ హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయి. అంటే ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్మోకింగ్, స్ట్రెస్ ఇవన్నీ కలిసి మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. ఈ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ కొంచెం కొంచెంగా ఆర్టరీస్ వాల్స్ లో డిపాజిట్ అవుతాయి. ఇక్కడ ఆర్టరీస్ అంటే ఏంటంటే లంగ్స్ లో ప్యూరిఫై అయిన బ్లడ్ ఈ ఆర్టరీస్ ద్వారానే గుండెను చేరుకుంటుంది. అయితే మన కొన్ని అలవాట్ల వల్ల ఈ ఆర్టరీస్ లో ప్లాక్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్లాక్ అంటే ఆర్టరీస్ లో కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం ఇంకా ఇతర పదార్థాలు కలిసి గట్టిగా పేరుకుపోయే పొరను ప్లాక్ అంటారు. ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే మన ఇంట్లో నీటి పైపులలో మురికి పేరుకుపోతే నీరు రావు, సేమ్ ఇలాగే మన ఆర్టరీస్ లో కూడా జరుగుతుంది. మొదట్లో ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఈ ప్లాక్ పెరిగిపోతుంది. దీనివల్ల ఆర్టరీ సైజ్ నారో అయ్యి రక్త ప్రసరణ స్లో అవుతుంది. ప్లాక్ ఎక్కువ అయితే రెండు మెయిన్ డేంజర్స్ ఉంటాయి. మొదటిది ఆర్టరీ కంప్లీట్ గా బ్లాక్ అవ్వడం, ఇలా జరిగితే హార్ట్ కి బ్లడ్ సప్లై ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. రెండవది ప్లాక్ క్రాక్ అవ్వడం, అంటే ప్లాక్ పగిలిపోవడం. ఇలా ఇది పగిలిపోవడం వల్ల వెంటనే మన బాడీ దీనిని ఇంజరీ లాగా కన్సిడర్ చేస్తుంది. దానిని రిపేర్ చేయడం కోసం అప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ క్లాట్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోయి ఆర్టరీని కంప్లీట్ గా బ్లాక్ చేస్తుంది. అప్పుడు హార్ట్ కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇదే హార్ట్ అటాక్ జరిగే సమయం. బ్లడ్ లేకుండా హార్ట్ మజిల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అసలు మన డైలీ హ్యాబిట్స్ వల్ల హార్ట్ అటాక్ ఎలా వస్తుందంటే హార్ట్ అటాక్ సడన్ గా వచ్చినట్టు అనిపించినా దానికి బేస్ మన ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో ఉంటుంది. అంటే మనం రోజు చేసే స్మాల్ మిస్టేక్స్ కలిసి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అలాగే మనం రోజు చేసే స్మాల్ గుడ్ హ్యాబిట్స్ మన హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సో గైస్, హార్ట్ అటాక్ ఇలా వస్తుంది.